రోజు చేయదు. మీ ఏదో మాసాలు జరుగుతున్నాయి కాబట్టి చేస్తారేమో, అది కొంచెం ఆరోగ్యం బాగుండాలి కాబట్టి. మరి గోరువెచ్చని నీళ్ళతోనే మామూలు అడుక్కోవాలి. గోరువెచ్చని ఆహారాన్ని తీసుకోవాలి. చల్లని పదార్థాలు, కూల్ డ్రింక్స్, వాటర్ అని తీసుకోకూడదు. వాటి గోరువెచ్చగా ఆహారం తినాలి. గోరువెచ్చగానే ఏం తీసుకున్నా గోరువెచ్చగానే. ఈవెన్ మొహం అడిగేటప్పుడు గోరువెచ్చని, నోరు పుచ్చుకోవడానికి గోరువెచ్చని పడదు. మనం అడిగే అన్ని ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తాం, మేము వెళ్తాం, అన్నీ చేసుకోవాలి. మీరు ఇవి ప్రికాషన్ జాగ్రత్తగా ఉండాలి. ఆహారంలో రెస్ట్రిక్షన్ ఏమైనా తినచ్చు, ఏమైనా తినచ్చు. అది ఏంటంటే ఈ నరం దెబ్బతినడం వల్ల బీపీ వలన ఇంకో రకంగా కూర్చుంటామా. బీపీ ఉంటే చేయి కూడా పడిపోవాలి కదా. అది 150 150 కూడా ఏం కాదు. ఇది నరువు బీపీ వల్ల వచ్చిందా ఏమా. చెవులు ఏమైనా పెట్టి తిప్పుతూ ఉంటారా? దూది పెట్టుకోవాలి. బయటికి వచ్చే లోపల దూది పెట్టుకోవాలి. ఇంట్లో ఎప్పుడు దూది పెట్టుకొని ఉండాలి. కాలు చల్లగా అమ్మా. సో మేము చెప్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, అవి చేసుకుంటాం. రేపు రావాలి. అమ్మా టేపింగ్ ఐడియా ఉందమ్మా. పేపర్ ప్లేట్ కాదు, ఇది పేపర్